నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్. సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సులలో 39 ఫస్ట్ ర్యాంకులతో 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సీఏ కాలేజీ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన సీఏ మరియు సీఎంఏ ఫలితాల్లో 82 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కొరియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సీఏ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే మోహన్ గారు, సీఏ కోర్సులో ఉన్న స్టేజెస్ ఏంటి, ఈ పరీక్ష నిర్వహించేది ఎవరు అసలు? మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. సీఏ యొక్క ఫుల్ ఫామ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ కోర్సుని నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో ఉండేటువంటి సంస్థ మేడం. ఇది 1949లో పార్లమెంట్లో ఒక సపరేట్ చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసి, అంటే సీఏ క్వాలిఫై 17 years అయింది. అందరు స్టూడెంట్స్లోనే నేను కూడా ఈ కోర్సు ఒక 4 years చదువుకున్నాను. అంటే ఈ కోర్సు నాకున్న అనుబంధం 21 years. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. చాలా కోర్సుల్లో కాలక్రమేణా మనకి కోర్సులో స్టాండర్డ్స్ తగ్గుతూ ఉంటాయి. బట్ ఈ 21 yearsలో సీఏలో స్టాండర్డ్స్ తగ్గట్టు ఉంటే నేను ఎక్కడ చూడలేదు. మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్గా నేను అంత గొప్పగా ఫీల్ అవుతున్నాను. దానికంటే గొప్పగా నేను ఫీల్ అయ్యేది నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పుకోవడానికి. ఈ కోర్సులో మొత్తం 3 stages ఉంటాయి మేడం. మొదటిగా సీఏ సిపిటి, సీఏ ఐపీసీసీ, సీఏ ఫైనల్. 2017లో ఈ సీఏ కోర్స్ యొక్క స్ట్రక్చర్, కరికులం, సిలబస్ మొత్తం మార్చడం జరిగింది మేడం. అప్పటి నుంచి ఈ కోర్సులో స్టేజెస్ని ఇలా పిలుస్తున్నారు: సీఏ ఫౌండేషన్ ఫస్ట్ స్టేజ్, సీఏ ఇంటర్ సెకండ్ స్టేజ్, సీఏ ఫైనల్ థర్డ్ స్టేజ్ మేడం. అలాగే మోహన్ గారు, ఈసారి చూసినట్టయితే సీఏ ఫౌండేషన్ అలాగే సీఏ ఇంటర్ రిజల్ట్స్ కొద్దిగా ఎంకరేజింగ్గా ఉన్నాయని విన్నాం. అలాగే మీ విద్యార్థులకు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ రావడం వల్ల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రిజల్ట్స్ చూస్తే చాలా ఎంకరేజింగ్ ఉంది మేడం. మిగతా ఇన్స్టిట్యూషన్స్ నాకు తెలియదు కానీ, బట్ నా ఉద్దేశంలో మాత్రం ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం ఉంటుంది మేడం. ఎన్ని ర్యాంకులు వచ్చినాయని కాదు, ఎక్కువ మంది పాస్ అవ్వాలి. February 2019లో మనకు సీఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి మేడం. ఈ సీఏ ఇంటర్ రిజల్ట్స్లో మేడం అఖిల భారత స్థాయిలో అక్రాస్ ద నేషన్ సుమారుగా 48,000 మంది పాస్ అయ్యారు మేడం. చాలామందికి ఏ అపోహ ఉంటుందో తెలుసా మేడం? సీఏ అనగానే జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు, చాలా టఫ్గా ఉంటుంది. కరెక్ట్. సో అవన్నీ పాత రోజులు మేడం. సరైన కోచింగ్ లేని సమయంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది. బట్ ఇప్పుడైతే మాత్రం అంత డ్రైగా అయితే రిజల్ట్స్ లేవు మేడం. చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. దీంతోపాటు మాస్టర్ మైండ్స్ నుండి సుమారుగా 2,100 మంది 2,100 స్టూడెంట్స్ ఈ యొక్క రిజల్ట్స్లో పాస్ అవడం జరిగింది మేడం. అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, మనకి ఎంసెట్ల లాగా సీఏ ఫలితాలలో ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వరు మేడం. ఓన్లీ 2. మొదటి 50 మంది మాత్రం టాప్ 50 ర్యాంక్స్ ఇస్తారు. అది కూడా మెరిట్ని రికగ్నైజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. ఓకే. ఇలా ప్రకటించినటువంటి అఖిల భారత స్థాయిలో ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 7 ర్యాంకులు తీసుకోవడం జరిగింది మేడం. మామూలు విషయం అయితే కాదు కదా. 50 ర్యాంకుల్లో 7 మంది ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అలానే చాలా కొద్ది మందికి తెలిసే విషయం మేడం. ఇందాక నేను చెప్పాను 48,000 మంది పాస్ అయ్యారని. ఇది కేవలం 6 months ఒక రిజల్ట్స్ మేడం. సీఏలో ప్రతి సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. మళ్ళీ 6 monthsకి ఎగ్జామ్స్ జరుగుతాయి, మళ్ళీ ఫలితాలు ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ మంది పాస్ అవచ్చు, లేదా ఇంతకంటే తక్కువ మంది పాస్ అవచ్చు. బట్ ఇది కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే అని చెప్పడం నా ఉద్దేశం మేడం. మీరు సీఏ ఫౌండేషన్ గురించి కూడా అడిగారు మేడం. సీఏలో మొదటి స్టేజ్ సీఏ ఫౌండేషన్ మేడం. ఈ సీఏ ఫౌండేషన్లో ఈసారి ఫలితాలు డెఫినెట్గా ఎంకరేజింగ్ ఉన్నాయి మేడం. సీఏ ఫౌండేషన్ అంటే కొత్త సిలబస్లో మొదటి పరీక్షలోనే మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో, మొదటి 50 ర్యాంకుల్లో 19 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది మేడం. అండ్ అఖిల భారత స్థాయిలో ఈసారి సీఏ ఫౌండేషన్లో సుమారుగా 21,500 మంది పాస్ అయ్యారు మేడం. గతంలో చెప్పినట్టే ఇది కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే మేడం. ఇందాక చెప్పాను, సీఏ ఇంటర్లో సుమారుగా 2,100 మంది మా దగ్గర పాస్ అయ్యారని. చాలా కోచింగ్ సెంటర్స్కి మాస్టర్ మైండ్స్కి తేడా అదే మేడం. మిగతా సీఏ కోచింగ్ సెంటర్స్ మీరు ఎంక్వైరీ చేస్తే సీఏ ఇంటర్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 50-100 అంతే. మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 2,100 మంది ఉన్నారు. ఇదే మిగతా ఇన్స్టిట్యూషన్స్కి మాస్టర్ మైండ్స్ లాంటి ఒక ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న తేడా మేడం. అలాగే మోహన్ గారు, సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్లో కూడా ర్యాంక్స్ వచ్చాయని విన్నాం. నిజంగా ఇంత మంచి ర్యాంక్స్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్గా నేను నిజాయితీగా చెప్తున్నాను, చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ విత్ ఏ సింపుల్ సెంటెన్స్.
బట్ వన్ థింగ్, ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా మా స్టూడెంట్సే మేడం. ఎందుకంటే మాలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఒప్పుకోవడానికి, నిజాయితీగా ఒప్పుకోవడానికి కొద్దిగా సందేహిస్తాయి. ర్యాంకుల యొక్క క్రెడిట్ తీసేసుకుంటారు. బట్ ర్యాంకుల క్రెడిట్ ఎప్పుడు మాది కాదు మేడం. మాది ఎప్పుడైతే అంటే మేము చదువు చెప్పిన ప్రతి ఒక్కరు పాస్ అయితే, లేదా మేము చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొంతమందికి ర్యాంక్ వచ్చిందంటే అది స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. కానీ చెప్పే విధానం వల్ల కూడా కరెక్ట్ మేడం. బట్ కంప్లీట్ క్రెడిట్ అయితే మాది కాదు. సో మా స్టూడెంట్స్ మాకు ఇచ్చినటువంటి బహుమానం అనుకోవచ్చు. వాళ్ళు చక్కగా చదివారు. మాస్టర్ మైండ్స్ అంటే ఫస్ట్ మేము బేసికల్గా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం మేడం, క్రమశిక్షణ కలిగిన విద్య, చదువు, అదే చదువు అనుకుంటాం మేడం. ఫస్ట్ మాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్ మేడం. ఈ సిఏ ఫైనల్ ఫలితాలు కూడా నెవర్ బిఫోర్ మేడం. ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 17 ఏళ్ళైంది మేడం, మాస్టర్ మైండ్స్ పెట్టి. ఈ 17 ఏళ్ళలో ఇలాంటి రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు మేడం. అంత అద్భుతంగా ఉంది. సిఏ ఫైనల్లో అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా సుమారు 15,000 మంది పాస్ అయ్యారు మేడం. 15,000 మంది. చాలా మంది ఏమంటారంటే ఊరికి 5 పాస్ అవుతారా, జిల్లాకు 5 పాస్ అవుతారా, అనుమానాలు చూస్తారు అని అంటారు. 15,000 మంది మేడం. నేను చెప్తుంది కరెక్ట్ కాదో చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా ICAI.org, సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్ మేడం. దాంట్లో ఉంటాయి టోటల్ గణాంకాలు ఉంటాయి, స్టాటిస్టిక్స్ చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1000 మంది, 15,000 మందిలో సుమారుగా 1000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారు మేడం. చాలా చక్కటి ఫలితం. దాంతోపాటు ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో సిఏ ఫైనల్ కానీ, ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ 50 ర్యాంకులే ఇస్తారు మేడం. ఫస్ట్ 50లో 10 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా 4th ర్యాంక్ మేడం. సో ఇలాంటి మంచి ఫలితాలు సాధించినప్పుడు జనరల్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫలితాలు చూపించి అడ్మిషన్స్ అడుగుతారు. మేమేంటాం అంటే మేడం, మా ఫలితాలు, మా ర్యాంకులు చూసి మా మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని మేము అడగం. మా కమిట్మెంట్, మా బోధనా పద్ధతులు, మా క్రమశిక్షణ, మా డెడికేషన్, ఇవి చూసి మాకు సపోర్ట్ చేయండి. ఈ ర్యాంకుల కంటే కూడా మేము చెప్పేది మా డెడికేషన్, అది చూసే సపోర్ట్ చేయమంటాం మేడం. ఇక CMA, ఇందాక మీరు క్వశ్చన్లో CMA గురించి కూడా అడిగారు మేడం. CMA ఫైనల్. ఎస్ మేడం. CA చార్టర్డ్ అకౌంటెన్సీ, CA అనుబంధంగా ఉండేటువంటి మరో ప్యారలల్ కామర్స్ కోర్స్ మేడం. CMA, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. సో కామర్స్ కోర్సులో ఈ రెండు కూడా నెంబర్ 1, నెంబర్ 2 అనే పొజిషన్లో ఉంటాయి మేడం. మనకి ఎలా అయితే IIT మెడిసిన్ అని అంటుంటామో అలానే CA, CMA ఈ రెండు కూడా కామర్స్లో నెంబర్ 1, నెంబర్ 2. CMA కోర్సు కూడా మాస్టర్ మైండ్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఈ CMA ఫలితాలు రీసెంట్గా February 2019లో వచ్చినాయి మేడం. ఈ ఫలితాల్లో కూడా CMA ఇంటర్లో అంటే CMAలో సెకండ్ స్టేజ్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో మొదటి 50 ర్యాంకుల్లో పాస్ అవటమే కాదు, మొదటి 50 ర్యాంకుల్లో 26 ర్యాంకులు మేడం. అలానే CMA ఫైనల్ చివరి స్థాయి పాస్ అవటమే కాదు, మంచి నెంబర్లో పాస్ అవటమే కాదు, ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో 20 ర్యాంకులు సాధించడం జరిగింది మేడం ఫైనల్ లెవెల్లో. సో ఇలాంటి ఫలితాలు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు అందించినందుకు ముందుగా మీ అందరి తరఫున అంటే మీ సమక్షంలో నేను థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీకు కూడా అండి, అంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మీ స్టూడెంట్స్కి మీకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చారు. కేవలం 2019 సంవత్సరంలోనే CA, CMA ఫలితాల్లో మాస్టర్ మైండ్స్కు 82 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని ఇందాక మీరు చెప్తున్న మీ మాట. సో నిజానికి అలాంటి ర్యాంక్స్ తీసుకురావడానికి మీరు ఎలా కష్టపడతారు, ప్రత్యేకమైన కేర్ ఎలా తీసుకుంటారండి? మేడం యాక్చువల్గా 82 ర్యాంకుల యొక్క బ్రేకప్ చెప్పే ముందు చాలా సంతోషంగా ఉంది మేడం. కేవలం 2019లో వచ్చిన ర్యాంకులు మేడం, ఇది మా జీవితకాలం ర్యాంకులు కాదు. సో CA ఫౌండేషన్ 19 ర్యాంక్స్ మేడం, CA ఇంటర్ వచ్చేసరికి 7 ర్యాంక్స్, CA ఫైనల్ 10 ర్యాంక్స్, CMA ఇంటర్ వచ్చేసరికి 26 ర్యాంక్స్, CMA ఫైనల్ 20 ర్యాంక్స్ మేడం. మొత్తం ఒక 82 ర్యాంకులు మేడం ఈ 2019లో ఇప్పటిదాకా వచ్చినటువంటి ర్యాంకులు. రీసెంట్గా మాస్టర్ మైండ్స్కి 17 years కంప్లీట్ అయిపోయింది మేడం. 17 years జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈ 17 years కంప్లీట్ అయిపోయిన సందర్భంలో మా స్టూడెంట్స్ మాకు ఇచ్చిన గిఫ్ట్ మేడం ఇది. మళ్ళీ అదే చెప్తున్నాను మేడం, మా డెడికేషను, మా యొక్క నిబద్ధత చూసే మా యొక్క స్టూడెంట్స్, మా యొక్క పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని అంటే చూసేటువంటి ప్రేక్షకులు కూడా మేము అదే చెప్పేది, మా ర్యాంకుల కంటే మాకు విలువైంది మా క్రమశిక్షణ, మా డెడికేషన్, మా డిసిప్లిన్. అలాగే చాలామంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకునే విషయం ఏంటంటే CA కోర్సులో వివిధ దశల్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందని, దాని గురించి ఒకసారి చెప్తారా మేడం? ఈ ప్రోగ్రామ్కి వన్న తెచ్చేటువంటి క్వశ్చన్ మేడం. ఈ క్వశ్చన్ లేకపోతే ప్రోగ్రామ్ వెలితిగా ఉండేది. ఎందుకంటే ఏ కోర్స్ అయినా సరే జాయిన్ అవ్వాలనుకుంటే పేరెంట్ ఫస్ట్గా చూడాల్సిన అసలు ఆ కోర్సులో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు నేను చెప్పబోయే పాస్ పర్సంటేజ్ అనేది అఖిల భారత స్థాయి పాస్ పర్సంటేజ్ మేడం, ఆల్ ఇండియా లెవెల్లో. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎంత ఉంది పాస్ పర్సంటేజ్ యావరేజ్న.
నేను ముందుగా సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తాను మేడం, ఫస్ట్ స్టేజ్ కాబట్టి. రీసెంట్ రిజల్ట్ మేడం, జనవరి 2019 రిజల్ట్స్ చెప్తాను నేను. సిఏ ఫౌండేషన్లో 44% ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అఫీషియల్గా మనకి వెబ్సైట్లో ఉంది మేడం, వివరాలతో సహా ఉంది, బ్రేకప్తో సహా ఉంది. అలానే సిఏ ఇంటర్ ఫిబ్రవరి 2019 రిజల్ట్స్ మేడం నేను చెప్తుంది. మనకి సిఏ ఇంటర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అని 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది మేడం. అంటే స్టూడెంట్ 2 గ్రూపులు రాయొచ్చు, లేదా గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, స్థాయిని బట్టి, తన కెపాసిటీని బట్టి. గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 18.54, గ్రూప్ 2 43.04. అలానే సిఏ ఫైనల్ కూడా మేడం, గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు. నేను చెప్తుంది జనవరి 2019 మేడం, రీసెంట్ జస్ట్ 1 మంత్. ఎస్ కరెక్ట్ మేడం. గ్రూప్ 1 30.44 అండ్ గ్రూప్ 2 23.41. సో చాలా మంచి డీసెంట్ పాస్ పర్సంటేజ్ మేడం. ప్రతిసారి రిజల్ట్స్ ఇలానే ఎక్కువ ఉంటాయని అనుకోవద్దు, అలానే తక్కువ కూడా ఉండకపోవచ్చు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మేడం. సో ఈసారి రిజల్ట్ చాలా ఎంకరేజింగ్గా ఉంది, ప్రతిసారి కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే 2018 గురించి కనుక మాట్లాడుకుంటే 2018లో వచ్చిన CMF ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది కూడా ఒక పూజిత అని ఎంపీసీ నుండి వచ్చిన అమ్మాయిని తెలిసింది. సో CA చేయాలనుకున్న ఎంపీసీ విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా చాలా మంది వ్యూవర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చదివే వాళ్ళు ఎవరు ఇంటర్మీడియట్లో అంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళు. అవును, చాలా మంది వ్యూవర్స్కి పనికొచ్చే కనెక్టింగ్ క్వశ్చన్ మేడం ఇది. ఒక ఎంపీసీ విద్యార్థి ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ 4 years, ఎంటెక్ 2 years, అంటే తన కెరీర్లో సెటిల్ అవ్వాలంటే కనీసం 6 ఏళ్ళు చదవాలి. బైపీసీ అంటే మేడం కెరీర్లో సెటిల్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత 8 years చదవాలి మినిమం. వేరే సిఏ మేమేం చెప్తున్నాం, సిఏ ఇంటర్మీడియట్ తర్వాత 4.5 ఏళ్ళు, 4.5 years చదవాలి. సరే, ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఎక్కడైనా స్టూడెంట్ విద్యార్థి తప్పినా ప్రతి 6 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కనీసం 2 సార్లైనా బఫర్ పెట్టుకోమంటున్నాం. అంటే 1 సంవత్సరం, కాదంటే సంవత్సరంన్నర, అంటే 4.5 years అనుకున్న కోర్సు కనీసం 5.5 ఏళ్ళు లేదా 6 ఏళ్ళు ప్లాన్ చేసుకుని రమ్మంటున్నాం. అలా చేసుకున్న ఎంపీసీ విద్యార్థి 6 ఏళ్ళు, బైపీసీ విద్యార్థులు 8 ఏళ్ళు కష్టపడితే కానీ జాబ్కి రెడీ అవ్వరు. ఇక్కడ అంతకంటే తక్కువ సమయానికే జాబ్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మేడం, ఖర్చు తక్కువ. నేను ఐఐటి అలానే మెడిసిన్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చదువు అంటే ఈ 2 అన్నట్టుగా చూస్తారు మేడం. నేనేం చెప్తానంటే అలానే కంటిన్యూ అవుతుంది మేడం, కరెక్ట్. ఈ ఐఐటి అలానే మెడిసిన్, నేను అలాంటి విద్యార్థులకి ఏం చెప్తానంటే ఐఐటి కంటే మెడిసిన్ కంటే డెఫినెట్గా సిఏ ఈజీ అండి. మీరు ఐఐటికి మెడిసిన్కి పెట్టేటువంటి ఎఫర్ట్స్ సిఏ గ్యారంటీగా పాస్ అవ్వచ్చు. నేను సిఏ ఈజీ అని చెప్పట్లేదు మేడం, ఆ 2 కోర్సులతో కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈజీనే. అలాగే మోహన్ గారు, ఇందాక మన మాటల సందర్భంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు అన్నారు, మీ స్టూడెంట్ వచ్చేసి హేమంత్ అనే ఎంబైపీసీ స్టూడెంట్ గురించి చెప్పారు. నిజంగా సైన్స్ విద్యార్థులు సిఏ కోర్సులో రాణించవచ్చు అంటారా? చాలా మంది రాణిస్తున్నారు మేడం. ఒక హేమంతే కాదు, ఇందాక మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. హేమంత్ అని ఎంబైపీసీ మేడం, తన యూనిక్ కాంబినేషన్ ఎంబైపీసీ, మ్యాథ్స్ సైన్స్ 2 కలిపేసి ఉంటుంది. ఆ కాంబినేషన్ నుంచి వచ్చాడు. తను సిఎస్ఈపీటీలో ఆల్ ఇండియా లెవెల్లో టాపర్ మేడం. తను ఒక్కడే కాదు మేడం, తను సిఎస్ఈపీటీలో కాదు, ఈవెన్ ఐపీఎస్లో కూడా తను ఆల్ ఇండియా టాపరే మేడం. తను ఒక్కడే కాదు, గతంలో సాయి బ్రహ్మతేజ మాస్టర్ మైండ్ స్టూడెంట్ మేడం, 10th క్లాస్లో సుమారుగా 513 మార్క్స్ ఎంత వచ్చినాయి మేడం. తను సిఎస్ఈపీటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. అలానే సందేశ్ రెడ్డి, తను 10th క్లాస్లో సుమారుగా 520 మార్క్స్ మేడం, ఎంపీసీ 92%, తను సిఎస్ఈపీటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ మేడం. నేను మా స్టూడెంట్ అయితే కాదు మేడం, నేను పేపర్లో చదివినట్టు నాకు గుర్తు, త్రిసంజ, తను బైపీసీ నుంచి వచ్చింది, తను ఆల్ ఇండియా 2nd ర్యాంకర్ సిఏ ఎగ్జామ్స్లో. అలానే రీసెంట్గా దుర్గా సీతారాం, తను బైపీసీ నుంచి వచ్చాడు. మెడిసిన్లో ఉండేటువంటి కష్టాలు, ఆ పేమెంట్స్, డొనేషన్స్, సంవత్సరాల కొద్దీ చదవాలి, ఇవన్నీ రియలైజ్ అయ్యి తను సిఏకి మారాడు మేడం. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుట్ కాదు, సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ మేడం. ఇలా చాలామంది ఉన్నారు మేడం. వాస్తవానికి చెప్పాలంటే సిఏ చదువుతున్న విద్యార్థుల్లో 50% మంది కనీసం ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు మేడం. సిఏ చేయాలనుకున్న ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏంటి? బీటెక్తో పోల్చుకుంటే సిఏ కోర్స్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? గుడ్ మేడం. అసలు ఐఐటి మెడిసిన్ కాదని ఎందుకు రావాలి? నేను కాదని రమ్మని చెప్పట్లేదు మేడం. ఐఐటి మెడిసిన్ మంచి కోర్సులే. అసలు నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివే. కానీ ఒకవేళ ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ ఎగ్జామ్ రాస్తే మనకు మంచి ర్యాంక్ రాలేదు, అక్కడ ర్యాంకుకే భవిష్యత్తు కదా మేడం. మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. మంచి ర్యాంక్ రాకపోయినా, లేదా మంచి కాలేజ్లో మీకు అడ్మిషన్ రాకపోయినా, లేదా మీరు అనుకున్న బ్రాంచ్లో మీకు అడ్మిషన్ రాకపోయినా, అప్పుడు ఖచ్చితంగా ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఒక మంచి ఆల్టర్నేటివ్గా చూడగలిగిన కోర్సు సిఏ మేడం. ఎందుకు చూడాలి? సిచ్యువేషన్స్ అలా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఐటీ తీసుకోండి మేడం, 14 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు ఎగ్జామ్ అప్రాక్సిమేట్లీ.
10,000 సీట్లు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. 14 లక్షల్లో 1% ఎంత మేడం? 1% అంటే ఎంత? 14,000. కనీసం 14,000 సీట్లు కూడా లేవే. 1% కూడా లేదు. మెడిసిన్ తీసుకోండి, మన రాష్ట్రంలో సుమారుగా 16,000 స్కూల్స్ ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి మెడిసిన్ సీట్స్ వస్తుంది సుమారుగా 4,000. అంటే ప్రతి 4 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఇప్పుడు 4 స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ అంటే ఫైట్ చేయగలం, కానీ 4 స్కూల్స్ కలిపి ఒక సీట్ అంటే అది మేడం. అంటే అక్కడ ర్యాంక్ వస్తే తప్ప భవిష్యత్తు లేదు. కానీ సీఏలో ర్యాంక్ లేవు మేడం. సీఏలో కేవలం పాస్ అయితే చాలు. అదేంటి మోహన్ గారు మరి 82 ర్యాంకులు వచ్చినాయి అన్నారు కదా అంటే, ఇందాకే చెప్పాను కదా మేడం, కేవలం మొదటి 50 మందికే ర్యాంకులు, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. అండ్ డొనేషన్స్ లేవు, ఈ కోర్సులో డొనేషన్స్ లేవు. అండ్ సీఏతో కంపేర్ చేస్తే, సారీ బీటెక్ మెడిసిన్తో కంపేర్ చేస్తే సీఏలో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మేము సీఏతో పాటు ఇంకో ఆల్టర్నేటివ్ బ్యాకప్ కోర్స్ చేయిస్తాం మేడం. మీకు బీటెక్లో ఆ ఛాన్స్ లేదు, సెకండ్ కోర్స్ చేసే ఛాన్స్ లేదు, మెడిసిన్లో కూడా లేదు. మేమేం చేస్తాం, సీఏ స్టూడెంట్స్ అయితే బీకామ్ చేయిస్తాం. ఒకవేళ సీఏ క్వాలిఫై కాకపోయినా బీకామ్తో తను ఎంబీఏకి వెళ్ళిపోవచ్చు, గ్రాడ్యుయేషన్ ఉంటుంది చేతిలో. సో ఇది అడ్వాంటేజ్ అని, చాలా పెద్ద అడ్వాంటేజ్ మేడం. అలాగే జిఎస్టీ మరి నోట్ల రద్దు నిర్ణయాల వలన సీఏలకు వివిధ అవకాశాలు పెరిగాయని చాలా మంది అంటున్నారు. దీని గురించి కొన్ని వివరాలు మా ప్రేక్షకులకు. ఎనార్మస్ ఆపర్చునిటీస్ మేడం, అసలు మల్టీఫోల్డ్ ఆపర్చునిటీస్ పెరిగింది మేడం. మీకు చిన్న ఎగ్జాంపుల్, నోట్ల రద్దు మంచిదా కాదా, అది దానివల్ల ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే అది ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు డిస్కస్ చేసుకోవడానికి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు మాత్రం కోట్లలో పెరిగారు మేడం. ఏ స్థాయికి వచ్చిందంటే, ఒకప్పుడు 2 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేవి, ఇప్పుడు 6 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వస్తున్నాయి మేడం. ఐటీ రిటర్న్స్ పెరిగినాయి అంటే ఫస్ట్ ఆపర్చునిటీస్ పెరిగేది సీఏలకి మేడం. ఇక జిఎస్టీ అంటారా, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పెద్ద రిఫార్మ్ ఏదైనా ఉందా అంటే టాక్సేషన్ లాస్లో జిఎస్టీ మేడం. నాకు తెలిసి నెక్స్ట్ 50 సంవత్సరాల పాటు జిఎస్టీ హవా ఉంటుంది మేడం. నెక్స్ట్ 50 సంవత్సరాల పాటు సీఏలకి డోకా ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ మేడం, ఖచ్చితమైన ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదా ఉద్యోగానికి వెళ్ళచ్చు. అలాగే మోహన్ గారు, సీఏ చేయాలనుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? బేసికల్గా మేడం 5 పాయింట్లు, ఎక్కువ సమయం లేదు కాబట్టి 5 పాయింట్లు. ఒకటి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ కోర్స్కి రండి. అంటే ఆడుతూ పాడుతూ ఆషామాషిగా ఏదో టైం పాస్ కోసం అయితే మాత్రం ఈ కోర్స్కి రావద్దు. రెండవది, సీఏ కోచింగ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ప్రమాణాలు కలిగిన సీఏ ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓ స్టాండర్డ్ ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. సరైన కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీరు పాస్ అవటం కంటే ఫెయిల్ అవటం ఎక్కువ ఛాన్స్ ఉందండి. కనీసం 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కోచింగ్ తీసుకోండి. కనీసం 10 to 15 years. అండ్ సీఏ కోచింగ్ తీసుకునే ముందు ఆ సంస్థలో సీఏ ఫైనల్ కోచింగ్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే సీఏ అంటే కేవలం సీఏ ఫౌండేషన్ కాదు మేడం, సీఏ ఫౌండేషన్ ఉండాలి, సీఏ ఎంటర్ ఉండాలి, సీఏ ఫైనల్ ఉండాలి. సీఏ ఫైనల్ కోచింగ్ కూడా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. అంటే చివరిగా ఈ 4.5 సంవత్సరాల కోర్స్ అని చెప్పాను మేడం నేను, కనీసం ఇంకో సంవత్సరం లేదా సంవత్సరంన్నర బఫర్ పెట్టుకుని రండి. అవును, మీరు చెప్పారు, బఫర్ పెట్టుకునే రండి. సిఏ సిలబస్ మారింది మేడం 2017లో. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను మేడం, ఈ కొత్త సిలబస్ చిన్న ఇన్స్టిట్యూషన్స్ లేదా కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అయితే జస్టిఫై చేయలేవు మేడం. కాస్త స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వటం మంచిది. ఇవన్నీ కూడా ఈ 4 పాయింట్స్ కనుక జాయిన్ అయ్యే వాళ్ళు చూసుకుంటే గమనిస్తే మంచిది మేడం. అలాగే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సీఏలకి ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో అసలు సందేహం లేదు మేడం. అలాంటిది మరి సైన్స్ కోర్స్తో పోలిస్తే ఈ సీఏకి కామర్స్ కోర్స్కి అంత క్రేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? వెరీ అన్ఫార్చునేట్ మేడం. బట్ ఈ క్వశ్చన్ నాకు షాక్ అనిపించింది, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పక్క రాష్ట్రాలు మేడం, మనకి బెంగళూరు తీసుకోండి, కర్ణాటక, మహారాష్ట్ర తీసుకోండి, ఒడిస్సా తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది ఈ కామర్స్ కోర్సులు. ఇక్కడ మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, చదువు అంటే ఎంపీసీ బైపీసీ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకో తెలియదు మేడం. మీకు ఏం చెప్తానంటే మేడం, మా కోర్స్ సీఏ కోర్స్ అంటే హోమియోపతి లాంటిది మేడం. కంటెంట్ ఉంటుంది, దమ్ ఉంటుంది మెడిసిన్, బట్ చరిష్మా ఉండదు, హడావుడు ఉండదు. ఎంపీసీ బైపీసీ ఏమో అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది, అప్పటికప్పుడు బాగా పనిచేస్తుంది. సో ఇది కామన్ మ్యాన్ కోర్స్ మేడం, ఖర్చు తక్కువ. దీనికి పెట్టుబడి ఏంటంటే కష్టం మాత్రం మేడం. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ బెస్ట్ ఆప్షన్ మేడం. మోహన్ గారు, సీఏలో జాయిన్ అయ్యి ఫెయిల్ అయ్యే వారికి ఉండే అవకాశాలు అండి, ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతుంటారు, ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి మేడం? ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ మీరు అడిగారు, కీడెంచి మేలంచమంటారు. ఫెయిల్యూర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. బట్ నా చిన్న క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇదే క్వశ్చన్ ఐఐటీ చదివే స్టూడెంట్స్ని ఎందుకు అడగరు, మెడిసిన్ చదివే స్టూడెంట్స్ ఎందుకు అడగరు? 14 లక్షల మంది రాస్తే 10,000 సీట్లు ఉన్నాయి. సో సీఏలో కూడా ఫెయిల్ అవుతుంటారు మేడం. ఖచ్చితంగా అందరూ పాస్ అవుతారు అని నేను చెప్పను. దానికోసం ఏం చేస్తామంటే బ్యాకప్ కోర్స్ చేయిస్తాం మేడం.
సీఏతో పాటు బీకామ్ చేయిస్తాం. మీరు చూడండి మేడం, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మంది ఎంటెక్ అయినా చదువుతారు లేదా ఎంబీఏ అయినా చదువుతారు. సగం మంది ఎంటెక్ వెళ్తారు, సగం మంది ఎంబీఏకి వెళ్తారు. మేము అదే చెప్తుంది, సీఏ ఫెయిల్ అయితే బీకామ్ చేయిస్తాం ఎలాగో ప్యారలల్ గా. బీకామ్ అయిపోగానే ఎంబీఏకి వెళ్ళిపోతారు. ఆ బ్యాకప్ కోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. లేదా సీఏ తర్వాత మనకి ఆ స్థాయి గల కోర్స్ ఇంకోటి ఉంది మేడం, కామర్స్ సిఎంఏ. సీఏ వద్దనుకుంటే సిఎంఏ కన్నా సరే తను కంటిన్యూ అయిపోవచ్చు మేడం. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటే కెరీర్ అయితే రిస్క్ లేకుండా ఆ కేర్ అయితే తీసుకుంటాం మేడం. కెరీర్ చాలా ఇంపార్టెంట్ కదా మేడం. అలాగే మోహన్ గారు, 10th తర్వాత సీఏ చేయాలనుకునే విద్యార్థులకు ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేకపోతే ఎంఈసీ తీసుకోవడం మంచిది అంటారా? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. నా ఉద్దేశంలో అయితే మాత్రం ఒక ఐఐటి చదవాలి, మెడిసిన్ చదవాలి అనుకునే విద్యార్థులు ఏం చేస్తున్నారు మేడం, 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ తీసుకుంటున్నారు కదా మేడం. అలానే సీఏకి ఫౌండేషన్ లాంటిది ఎంఈసీ మేడం. సీఏ చేయాలనుకునేటువంటి విద్యార్థులు 10th తర్వాత ఎంఈసీ తీసుకొని రావడం మంచిది మేడం. కానీ ఎంఈసీకి ఇంత క్రేజ్ లేదు, ఎంఈసీకి ఇంత అవేర్నెస్ లేదు. అందుకని ఏం చేసేవాళ్ళు మేడం, చాలామంది పిల్లలు ఎంపీసీ బైపీసీ జాయిన్ అయిపోయేవాళ్ళు. ఎంపీసీ బైపీసీ తర్వాత సీఏకి వచ్చేవాళ్ళు. సో నేనేమంటానంటే అదే తప్పు కాదు, ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని సీఏకి రావడం తప్పేం కాదు. కానీ బట్ ఎంఈసీ తీసుకొని సీఏకి రావడం తెలివైన నిర్ణయం మేడం, అది బెటర్. సో అయిపోయింది సార్, ఆల్రెడీ ఎంపీసీ అయిపోయింది, బైపీసీ అయిపోయింది, ఇప్పుడు మనం వెనక్కి రాలేం కదా అంటే ఇక తప్పదు కాబట్టి సీఏకి రావడం ఒక ఆప్షన్ మేడం. బట్ 10th అయిపోయిన వాళ్ళు మాత్రం ముందు చూపుతా ఎంఈసీ నుంచి సీఏకి రావడం బెస్ట్ మేడం. ఓకే మోహన్ గారు, మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు, ఎంతెంత మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు, మీ దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎంత బాగా చదివిస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. సీఏ గురించి, సిఎంఏ గురించి కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. చూస్తున్న వ్యూవర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్కి అందరికీ తెలిసేలాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అలాట్. ఇదే ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.